పొద్దుందాకుంటుంది, రాత్రి మొత్తం ఉంటుంది. జర్ర తెల్లారి నల్లొచ్చే టైంకి జప్పున కరెంటు మాయమైతుందట. మళ్ళా దయ్యంగిన కరెంటు కట్టుకు బంద్ చేస్తుందా ఏంది? అసలు మాకేంది ఇది అని పార్చాన్ అవుతుర్రు గీ ఊరోళ్ళంతా. మళ్ళా గా కథ ఏందో మనం కూడా ఆడుచుకుందాం పాండ్రి. ఓర్ని కరెంటు తీగను కట్టెకు పెట్టి అట్లా పట్టుకున్నావేందే ఓ అన్న, అది పాము కంటే డేంజరు. దూరం పట్టుకో. ఆ వైరు చింతాకు మందం దాకినా పానం చిటుకు అంటది. ఇంతకు ఆ కరెంటు వైరు నువ్వు అట్లెందుకు పట్టుకున్నావు? ఎక్కడ పోని కరెంటు మీ ఊరినే ఎందుకు పోతున్నది చెప్పు? ఈ సంవత్సరం కాలం నుంచి పొద్దున్న 6:30 7 గంటలకు నల్లొచ్చే టైంలో ఈ కరెంటు పోతుంది, పిల్లలకు ఈ ఇబ్బంది అవుతుంది. అగ్గో అప్పటిదాకా మంచిగానే ఉన్న కరెంటు ఎందుకు పోతున్నది? వైర్ ఎందుకు తెగిపడుతున్నది? చిత్రంగా ఉన్నది ముచ్చట. పొద్దుగాల మోటార్ లేసుడు, పవర్ లోడ్ ఎక్కువ అవుడుతోని ఇట్లా అవుతున్నది కావచ్చు. ఇగో ఇట్లా ఏడాది నుంచే ఇదే గోసాట వీళ్ళది. మళ్ళా అది ఉత్త జాగా కూడా కాదట, ఎప్పటికి జనం నడిచే జాగాట. స్కూల్ పిల్లలు బస్ స్టాండ్ ఈయనే ఉన్నది. స్కూల్ బస్సులు కూడా ఇక్కడికి వచ్చి ఈయనే అవుతాయి. ఒక 100 మంది పిల్లల దాకా చిన్న పిల్లలు ఉంటారు. దీనికోసం ఇక్కడనే మూత్రం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లలకు ప్రాణాపాయ స్థితి ఉన్నది. ఇన్నారా? పానాలు పోయే ప్రమాదం ఉన్నది కాబట్టి తొందరగా దీని సంగతి ఏందో చూడురి అని అడుగుతున్నారు. ఉత్త అడుగుడే కాదు, సబ్ స్టేషన్ కాడికి పోయి ధర్నా కూడా చేసిరట ఊరోళ్ళంతా కలిసి. అయినా కరెంట్ ఆఫీసర్లు కన్ను తెరుస్తలేరట. మెదక్ జిల్లా కర్నాల్పల్లి ఊరోళ్ళ కరెంటు కష్టాలి. మరి నిద్రపోతున్న కరెంట్ ఆఫీసర్లు ఇప్పటికైనా మేలుకుంటారో లేకుంటే అట్లనే వదిలిపెట్టి ఎవరన్నా బలి తీసుకుంటారో ఆ మొద్దు నిద్రపోతున్న ఆఫీసర్లు. తెలంగాణ సర్కార్ హైదరాబాద్ పట్టణానికి మెట్రో రైలు పొడుగు ఇంకింత పెంచేందుకు పైసలు ఇయ్యాలే అని సెంటర్ సర్కార్ని అడిగితే మన పక్కకున్న రాష్ట్రాలకు సాయం చేసింది కానీ మనకు మాత్రం మెట్రో కోసం చారణ పైసలు కూడా ఇయ్యలేదు. అంతేకాదు, నిండు పార్లమెంట్ల నిర్మలమ్మ తెలంగాణకు ఎంతో చేసినాం అయినా బాగుపడలేదు మీ రాష్ట్రం పొజిషన్ అన్నట్టు మాట్లాడింది. అయితే ఇప్పుడు పాత ముచ్చట్లు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఇగో ఈ కొత్త ముచ్చట చెప్పింది సెంటర్ సర్కారు. తెలంగాణ పబ్లిక్ ను ఎన్నో ఏండ్ల నుంచి ఊరిస్తున్న ముచ్చట వరంగల్ ఎయిర్పోర్టు. ఇగొస్తది ఆగొస్తదని ఎదురు చూసి కళ్ళు కాయలు కాసినాక ఇగో ఇప్పుడు సెంటర్ సర్కార్ ఎయిర్పోర్ట్ కడతానని చెప్పింది. మరి ఇన్ని రోజులు ఊరిచ్చి ఇంకా ఆలస్యం చేస్తే జనం తిట్టుకుంటారు అనుకున్నదో ఏమో గాని మొత్తానికి వరంగల్ విమానం డిపో కట్టబోతున్నామని చెప్పింది. ఎప్పుడో నిజాం కాలంలో 1930 నుంచి 1981 దాకా విమానాలు నడిచినాయి. మరి తర్వాత ఎందుకు విమానాల రాకపోకలు ఆగినాయో తెలియదు గాని అప్పటి నుంచి ఇప్పటిదాకా వరంగల్ పట్టణానికి పక్కనున్న మామునూరు ఎయిర్పోర్ట్ల చెట్లు తుప్పలు పెరిగి పడవడున్నది. అయితే ఇంత ఆలస్యం ఎందుకు అయిందంటే శంషాబాద్ విమానం డిపోకు 150 కిలోమీటర్ల దూరం లోపట ఇంకో కొత్త ఎయిర్పోర్ట్ కట్టొద్దనే రూల్ ఉన్నదట. అందుకే 2008లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టిన జిఎంఆర్ కంపెనీలు వరంగల్ విమానాశ్రయాన్ని కట్టొద్దని ఇన్ని రోజులు ఆపినరట. మరి అంతకంటే ముందు వరంగల్ ఎయిర్పోర్ట్ ను ఎందుకు పట్టించుకోలేదు, ఎవరు దాన్ని మూలకు పడేసిండ్రు అనేది అందరికీ తెలిసిన ముచ్చటే. ఎట్లయితే ఏంది కానీ ఏం తక్కువ 45 ఏండ్లకు మళ్ళా వరంగల్లో విమానాలు వాలబోతున్నాయి. పాత జిల్లాలు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ నుంచి బయటి రాష్ట్రాలకు తొందరగా పోవాలని అనుకుంటే హైదరాబాద్ రావాల్సిన పని లేదు. ఆన్నే విమానం ఎక్కి గాలిలకు ఎగిరిపోవచ్చు. ఇన్ని రోజులకైనా విమానం డిపో ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి మోడీ సార్కు, విమానాల మంత్రి రామ్మోహన్ నాయుడులకు కృతజ్ఞతలు చెప్పిండు. ఈ ముచ్చటి ఇట్లుంటే వరంగల్ ఎయిర్పోర్ట్ కాడ కాంగ్రెస్ పార్టోలు బీజేపీ పార్టోలు కొట్టుకున్నంత పనిచేసిండ్రు. ఈ విమానం డిపో మా మోడీ చేయబట్టే వచ్చింది, లేకుంటే రాకపో అని పాలాభిషేకం చేసే తనికి పోయిండ్రట. అగో అట్లెట్లుంటది? మా రేవంత్ రెడ్డి పోయి అడిగేదాకా మీ వాళ్ళు ఎందుకు ఇయ్యలేదు? కాబట్టి మా సీఎం తిరిగి తిప్పల పడితేనే వచ్చింది అని కాంగ్రెస్ పార్టీలట. పైనున్న పార్టీ లీడర్లు ఎట్లున్నా మేం మాత్రం అలా తీరు ఉండం అన్నట్టు చెయ్యాలి కదా. అగో అందుకే ఇట్లా చేసిండ్రు. ఎవరు ఇట్లా చేసినా మొత్తానికి వరంగల్కు విమానాలు నడవబోతున్నందుకు జనం మాత్రం మస్తు సంబరంగా ఉన్నారట.